ఫోర్త్ గేమ్ కూడా రెడీ. దీపిక మీరు ఒక్కళ్ళే ఆడాలి. దీపిక ఈ బాల్ ఉంది కదా, అక్కడ అది ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి విసిరితే వెళ్ళి దాని మీద ఉండాలి. అదే మీ గేమ్. మొత్తం ఎన్ని వేయాలంటే 60 సెకండ్స్ టైమర్ ఉంది కాబట్టి ఒక 3 వేయండి చాలు. మీ దగ్గర 300 పాయింట్స్ ఉన్నాయి. ఎంత బెట్ చేద్దాం? 100, 200. 100 ఎవరి మీద? 100 అరుణ మీద. 200 కరుణ. ఓకే, 3 వేయాలి. ఓకేనా? స్టార్ట్. అమ్మో ఎక్కువ అయిపోతుంది. చూడండి చూడండి, కరెక్ట్ గా పక్కకి వేస్తున్నారు. అది తాను పోవట్లేదు. అది తెచ్చుకో. కమాన్ పాస్. మీరు ఇప్పుడు లాస్ట్ వేశారు కదా, అలా ఆడండి. బాల్ని విసిరండి, తాడం కాదు. కొంచెం పైకి. అదేంటి? అది ఒకటే ఉన్నట్టు, 2 ఉన్నట్టు కాదు. ఓకేనా? ఓకే, ఇంకొకటి వేస్తే మీరు విన్. డిసైడింగ్ గేమ్. అరుణ 3 వేసేసారు, కాకపోతే లాస్ట్ ది 0 వచ్చిన తర్వాత దాని మీద పడింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ గ్యాప్. సో అందుకని మనం బయట ఓడిపోయాము. ఓన్లీ 2 వేసినట్టు ఇన్ టైంలో. బట్ వెల్ ట్రైడ్, బాగా ఆడారు. 1580 పాయింట్స్తో విజయలక్ష్మి అయిపోయారు. అండ్ తీసుకోండి అష్టలక్ష్మి వెండి కలసం. రండి గోల్డ్ రౌండ్ ఆడదాం. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పితే విజయలక్ష్మికి బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంటుంది. తిప్పండి. లక్ష్మీదేవి, బంగారు లక్ష్మికి గేట్ ఓపెన్ అయింది. మరి బంగారు లక్ష్మి బంగారం తీసుకెళ్తుందో లేదో చూద్దాము. బోనస్ రౌండ్ ఆడేద్దాం. బోనస్ రౌండ్ ప్లీజ్. పజిల్ చూసేద్దాము. పజిల్ ప్లీజ్. గోల్డ్ మనం మిస్ అయ్యాము. బట్ అష్టలక్ష్మి కలసము విజయలక్ష్మి టైటిల్ మాత్రం మీదే. కరుణశ్రీ గారు కంగ్రాచులేషన్స్. సో కలసం ఇచ్చేద్దాం ఎవరికి, మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చేద్దాం. రండి. అందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయి కదా. మరి ఆడపడుచులను ఇంటికి పంపిస్తూ జీ తెలుగు నుంచి ఆడపడుచు లాంఛనం కూడా ఇచ్చేస్తున్నాము. ముందుగా విజయలక్ష్మి. ఆడపడుచు లాంఛనాలు ఇచ్చేసాం కాబట్టి ఇక బహుమతులు ఇచ్చేద్దాము. విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కరుణశ్రీ గారు పండగ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్ములు. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు